నా స్టైల్లో పెరుగు వడ ఎలా ప్రిపేర్ చేశాననేది ఇక్కడ చూపించబోతున్నానండి. ముందు రోజు నైట్ మినపప్పు అయితే నానపెట్టేసుకున్నాను బాగా కడిగేసుకొని. ఇక దీన్నైతే మన ఇంట్లో ఉండే రోలు బాగుంటుంది, అది రుబ్బుకోవడానికి అన్నిటికీ వీలుగా చాలా బాగుంటుందన్నమాట. ఇక్కడ రోట్లో వేసేసి రుబ్బేసి తర్వాత ఇంక దీంట్లో ఏమీ వేయకుండా ఓన్లీ ఉప్పు మాత్రమే కలిపేసి వడలు చేయడానికి వీలుగా బండి పెట్టుకునేసి ఇంక ఇక్కడ చిన్న చిన్నవి వడలు అయితే వేసుకుంటున్నాను. ఈ వడలన్నీ ఒకసారి వేసి పెట్టుకున్న తర్వాత పెరుగులో కలుపుతామన్నమాట. ఇప్పుడు పెరుగులో వేయడానికి కోసం తిరగమాత పెట్టుకునేసి దాంట్లో కొంచెం జీలకర్ర, ఆవాలు, అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు అన్నీ కలిపేసి బాగా వేసుకొని పెరుగును మాత్రం లంప్స్ లేకుండా నీట్గా మంచిగా బీట్ చేసేసుకొని మన టేస్ట్కి తగినట్లుగా పెరుగులో ఉప్పు వేసుకొని ఈ వేగిన తిరగమాత అంతటిని ఈ పెరుగులో వేసుకొని మనకి టేస్ట్ సరిపోయిందా లేదా చూసుకొని కొంచెం కొత్తిమీర, కరివేపాకుతోటి కొంచెం టేస్ట్ పెంచే విధంగా ఉంటుంది కదా, అందుకోసమని అవి కూడా వేసుకున్నాను. కొంచెం ఉప్పు చూశాను, నాకైతే సరిపోయిందండి. ఇంకా ముందుగా చేసి పెట్టుకున్న గారెలన్నింటినీ కూడా ఈ పెరుగులో నానపెట్టేసుకుంటున్నాను. ఒక 10 నిమిషాలు ఇవన్నీ దీంట్లో నానే అనుకోండి, ఆ పెరుగంతా పీల్చేసుకొని పెరుగు కూడా రెడీ అయిపోతుంది.